265 సంవత్సరాల క్రితం అంటే 1757 జనవరి 24న బొబ్బిలి యుద్ధం జరిగింది. ఒకవైపు వందల మంది సైన్యంతో బొబ్బిలి సంస్థానం, మరోవైపు వేల మంది సైన్యం విజయనగరం సంస్థానంతో కలిసి ఫ్రెంచ్ సైన్యం ఒకరితో ఒకరు తలపడ్డ యుద్ధం అది. ఆ యుద్ధం ఒక్క రోజులోనే ముగిసింది. కానీ 2.5 శతాబ్దాలు గడిచినా ఇంకా ఆ యుద్ధ కథ తెలుగు నేలపై ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటుంది. చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగినా ఒక్క రోజులో ముగిసిన బొబ్బిలి యుద్ధానికి మాత్రం ఎందుకంత ప్రత్యేక స్థానం? ఆ యుద్ధం తర్వాత బొబ్బిలి, విజయనగర రాజ్యాల పరిస్థితి ఏమిటి? రాజరికం నుంచి ప్రజాస్వామ్యంలోకి వచ్చిన ఆ 2 సంస్థానాల వారసులు ఇప్పుడు ఏం చేస్తున్నారు? బొబ్బిలి సంస్థానం 17వ శతాబ్దంలో ఆవిర్భవించింది. ప్రస్తుత బొబ్బిలికి అంతకుముందు అనేక పేర్లు ఉండేవి. ఆ సంస్థాన స్థాపకులు పెదరాయుడు. బొబ్బిలి యుద్ధం కారణంగా ఈ ప్రాంతం పేరు దాదాపుగా తెలుగు ప్రజలందరికీ తెలుసునని ఆంధ్ర యూనివర్సిటీ హిస్టరీ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ కొల్లు సూర్యనారాయణ తెలిపారు. 1652లో మొఘలులు కళింగ దేశంపై దండెత్తారు. మొఘల్ బాదుషాల తరపున సేనాని షేర్ మహమ్మద్ ఖాన్ ఈ దండయాత్ర చేశారు. షేర్ ఖాన్ ఆనాటి చికాకోలు అంటే ఇప్పటి శ్రీకాకుళం నవాబుగా ఉండేవారు. ఈ షేర్ ఖాన్ కళింగ సీమపై దాడి చేసినప్పుడు ఆయనకు వెంకటగిరి సంస్థానానికి చెందిన పెదరాయుడు సహాయం చేశారు. ఈ యుద్ధంలో మొఘలులు విజయం సాధించడంతో అందుకు సహకరించిన పెదరాయుడికి మొఘలులు రాజాం ఎస్టేట్ను షేర్ ఖాన్ ద్వారా బహుమతిగా ఇచ్చారు అని ఆయన వివరించారు. ఆ తర్వాత ఈ ఎస్టేట్లో పెదరాయుడు షేర్ ఖాన్ పేరిట కోటను నిర్మించి దానికి పెద్దపులి అని పేరు పెట్టుకున్నారు. అదే కాలక్రమంలో పెబ్బులి, బెబ్బులిగా, ప్రస్తుతం బొబ్బిలిగా స్థిరపడింది. ఆ తర్వాత బొబ్బిలి పేరు చెప్పగానే తెలుగు వారందరికీ గుర్తొచ్చేది బొబ్బిలి యుద్ధమే. తెలుగు నేలపై ఎన్ని యుద్ధాలు జరిగినా బొబ్బిలి యుద్ధానికి ప్రత్యేక స్థానం. దానికి యుద్ధం జరిగిన తీరు, స్త్రీల ఆత్మాహుతులు, ఇలా అనేక కారణాలున్నాయి. 1750 వరకు బొబ్బిలి, విజయనగరం రాజుల మధ్య స్నేహం కొనసాగింది. ఆ సమయంలో బొబ్బిలి రాజుగా గోపాలకృష్ణ రంగారావు, విజయనగరం రాజుగా పూసపాటి పెద్ద విజయరామరాజు ఉండేవారు. ఈ 2 రాజ్యాల సరిహద్దు వాగుల్లోని నీటి వాడక విషయంలో వివాదం, అలాగే వివిధ వేడుకల్లో 2 సంస్థానాల మధ్య జరిగిన కోడి పందేలు, కుస్తీ ప్రదర్శనలు ఇవే ద్వేషాలకు కారణమై యుద్ధానికి దారితీశాయి. రాజ్యాల మధ్య నీళ్లు, భూమి వంటి సహజ వనరుల వివాద విషయంలో బొబ్బిలి రాజులను ఎదుర్కొనడం విజయనగరం రాజులకు సాధ్యపడేది కాదు. కానీ ఎప్పటికైనా బొబ్బిలి రాజులను గెలిచి ఆ సంస్థానాన్ని తమ సంస్థానంలో కలుపుకోవాలని విజయనగర రాజులకు బలమైన కోరిక ఉండేదట. 1750 సమయంలో ఉత్తరాంధ్ర సంస్థానాధీశులంతా ఫ్రెంచి వారికి శిస్తు చెల్లించడం మానేశారు. ఒక్క విజయనగరం రాజులు మాత్రమే చెల్లిస్తుండేవారు. 1757లో ఫ్రెంచి జనరల్ బుస్సీ ఉత్తరాంధ్ర వచ్చి సంస్థానాలన్నింటికీ కప్పాలు కట్టవలసిందిగా తాకీదులు పంపారు. తామెవరికి సామంతులు కాదని, కప్పాలు కట్టబోమని బొబ్బిలి రాజులు తేల్చి చెప్తారు. ఇదే అదనుగా భావించి ఆ కోటను జయించి తనకిస్తే మొత్తం కప్పాలు తానే కడతానని ఫ్రెంచి జనరల్ బుస్సీకి చెప్పి విజయనగరం రాజు ఫ్రెంచి పాలకులకు దగ్గరయ్యారు అని సూర్యనారాయణ గారు వెల్లడించారు. శిస్తు చెల్లించడం మానేసిన బొబ్బిలి సంస్థానాన్ని ఇబ్బందులు పెట్టేందుకు అప్పటికే ఉన్న బొబ్బిలి, విజయనగర రాజులు శత్రుత్వాన్ని బుస్సీ అవకాశంగా మార్చుకున్నారు. పెద్ద విజయరామరాజు అండతో బుస్సీ ఫ్రెంచి సైన్యాన్ని బొబ్బిలి కోటపై దాడికి ఆజ్ఞాపించారు. బొబ్బిలి యుద్ధం రోజున ఏం జరిగిందో ఆ సంస్థాన వారసులైన రాజా వెంకట శ్వేతాచలపతి కుమారుడు కృష్ణరంగారావు అలియాస్ బేబీ నాయన వివరించారు. తనకు తన వంశీయులు చెప్పడం ద్వారా ఈ విషయాలు తెలిసాయని అతను చెప్పారు. ఆ రోజున బొబ్బిలి కోట వైపు విజయనగరం, ఫ్రెంచి సైన్యం కలిసి వస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న బొబ్బిలి రాజు గోపాలకృష్ణ రంగారావు తన సైన్యాన్ని సిద్ధం చేశారు. రాజాం వద్ద కాపు కాసి అటుగా వస్తున్న విజయనగరం ఫ్రెంచి సంయుక్త సైన్యాన్ని ఎదుర్కొనేందుకు బొబ్బిలి సైన్యాధ్యక్షుడు తన భావమరుదైన తాండ్ర పాపరాయుడిని పంపారు.
కానీ బొబ్బిలి శత్రు సైన్యాలు రాజా మీదుగా కాకుండా అడవి మార్గం ద్వారా వచ్చాయి. ఆ విషయం పాపారాయుడికి తెలియక రాజాంలోనే ఉండిపోయారు. దాంతో బొబ్బిలి కోట వైపు విజయనగరం ఫ్రెంచి సైన్యాలు రావడంతో తానే యుద్ధరంగంలోకి స్వయంగా దిగాలని బొబ్బిలి రాజు గోపాలకృష్ణ రంగారావు నిర్ణయించుకున్నారు. తాండ్ర పాపారాయుడికి కబురు పంపేందుకు వెళ్ళిన వేగులను విజయనగరం సైన్యం హతమార్చడంతో పాపారాయుడికి ఆ కబురు చేరలేదు. మరోవైపు విజయనగరం రాజులు ఫ్రెంచి సైన్యం 1757 జనవరి 24న తెల్లవారుతుండగానే బొబ్బిలి చేరుకుని దండయాత్ర ప్రారంభించారు. బొబ్బిలి కోటను లక్ష్యంగా చేసుకుని ఫ్రెంచి ఫిరంగులు పేలాయి. వందల సంఖ్యలో సైన్యం ఉన్న బొబ్బిలి సైన్యం తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో ఫ్రెంచి సైన్యం కోట లోపలికి వెళ్ళలేకపోయింది. ఎట్టకేలకు ఫిరంగులతో కోటను పూర్తిగా ధ్వంసం చేసి సాయంత్రం సమయానికి కోట లోపలికి ప్రవేశించారు. వారు లోపలికి ప్రవేశించేసరికి అక్కడ అన్ని శవాలే కనిపించాయి. యుద్ధం జరుగుతున్నంతసేపు బొబ్బిలి కోట లక్ష్యంగా ఫిరంగులు పేలుతూనే ఉన్నాయి. తక్కువ సైన్యం ఉన్న బొబ్బిలి సంస్థానం, వేలాది మంది ఉన్న విజయనగరం ఫ్రెంచి సైన్యంతో ఎలా పోరాడగలగనే విషయంపై తన ముఖ్య సేనానులను అనుచరులను సమావేశపరిచారు. వారు అందించిన సమాచారం ప్రకారం ఓటమి తప్పేటట్లు లేదని నిర్ధారణకు వచ్చారు. తమ సంస్థానపు స్త్రీలు, పిల్లలు శత్రువుల చేతులకి చిక్కి అవమానాలు పాలు కాకూడదని భావించి కోట ప్రాంగణంలో ఉన్న తమ నివాసాలకు నిప్పు పెట్టడమే కాకుండా మందు పాత్రల మధ్య పిల్లలను, స్త్రీలను నిలబెట్టి పేల్చేశారు బొబ్బిలి సైనికులు. దాంతో కోటలో పిల్లలు, స్త్రీలు ఏ ఒక్కరూ ప్రాణాలతో మిగల్లేదు. బొబ్బిలిరాజు తన కుమారుడిని చంపమని తన గురువుని ఆదేశించినా ఆయన ఆ పని చేయలేకపోవడంతో రంగారావు కుమారుడు ఒక్కరు మిగిలారు. ఫ్రెంచి సైన్యం చేతిలో బయట ఫిరంగుల దెబ్బకి కోట లోపల అగ్నికి ఆహుతై స్త్రీలు, పిల్లలు ఇలా అంతా మరణించాక ఫ్రెంచి సైన్యం కోట లోపలికి ప్రవేశించగలిగింది. అక్కడ మంటల్లో స్త్రీలు, పిల్లలు చనిపోయిన దృశ్యం చూసి లోపలికి ప్రవేశించిన శత్రు సైన్యం కూడా భయపడిందట. అంతటి భయంకరమైన యుద్ధం ఈ నేలపై జరిగింది. బొబ్బిలి యుద్ధం పేరు చెప్పగానే గుర్తొచ్చే తాండ్ర పాపారాయుడు గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నారు. బొబ్బిలిరాజు గోపాలకృష్ణ రంగారావు భార్య రాణి మల్లమ్మ సోదరుడు తాండ్ర పాపారాయుడు. ఈయనది రాజాం. బొబ్బిలి సంస్థానానికి సైన్యాధ్యక్షుడైన పాపారాయుడు వీర పరాక్రమవంతుడిగా పేరు పొందారు. విజయనగర రాజు పూసపాటి విజయరామరాజు, ఫ్రెంచ్ జనరల్ బుస్సీ బొబ్బిలిపైకి దండెత్తిన సమాచారం రాజాంలో ఉండడంతో తాండ్ర పాపారాయుడికి చేరలేదు. బొబ్బిలి కోటను నాశనం చేసిన విషయం తెలుసుకున్న తర్వాత దానికి కారణమైన వారిపై పగ తీర్చుకుంటానని పాపారాయుడు శపథం చేశాడు. యుద్ధం ముగిసిన 3వ రాత్రి తాండ్ర పాపారాయుడు సైన్యం కళ్ళుగప్పి పెద్ద విజయరామరాజు శిబిరంలో అత్యంత చాకచక్యంగా ప్రవేశించారని, నిద్రిస్తున్న విజయరామరాజుని తన బాకుతో వరుసగా 30కి పైగా పోట్లు పొడిచి చంపారని బేబీ నాయన వివరించారు. విజయరామరాజు అరుపులకి అక్కడున్న ఫ్రెంచి సైన్యం వచ్చి తాండ్ర పాపారాయుడిపై కాల్పులు జరిపింది. ఆ కాల్పులతో నేలకు వరుగుతూ నా శపథం నెరవేరింది, ఇదిగో నా పగ తీరింది అంటూ పెద్ద విజయరామరాజు శవాన్ని చూపిస్తూ పాపారాయుడు కూడా ప్రాణాలు విడిచారట. పెద్ద విజయరామరాజుని చంపిన తర్వాత తాండ్ర పాపారాయుడు తనని తాను పొడుచుకుని ప్రాణాలు విడిచారని కొందరు చెప్తారు. తాండ్ర పాపారాయుడు వస్తున్నాడన్న సంగతి తెలిసి ఫ్రెంచి సేనాని బుస్సీ అక్కడి నుంచి ముందుగానే జారుకున్నారని అంటారు. అనంతర కాలంలో బొబ్బిలి యుద్ధంలో మిగిలిన బొబ్బిలిరాజు రంగారావు కుమారుడికి బుస్సీ బొబ్బిలిరాజుగా పట్టాభిషేకం చేశారు. బొబ్బిలి యుద్ధం జరిగిన చోట, బొబ్బిలి కోట నేలమట్టమైన చోట యుద్ధ చిహ్నంగా భైరవసాగరం వద్ద స్మారక స్తంభాన్ని ఏర్పాటు చేశారు. బొబ్బిలి యుద్ధంలో వాడిన కత్తులు, బల్లేలు, కవచాలు, దుస్తులు, తుపాకులు, పల్లకి, సింహాసనాలతో బొబ్బిలి కోటలో మ్యూజియం ఏర్పాటు చేశారు. బొబ్బిలి రాజులు వాడిన ఆనాటి కార్లను సైతం ప్రదర్శనకు ఉంచారు. వీటిని చూసేందుకు బొబ్బిలి కోటకు నిత్యం సందర్శకులు వస్తూ ఉంటారు. బొబ్బిలి యుద్ధంలో వాడిన ఆయుధాలతో పాటు వంశపారంపర్యంగా బొబ్బిలి రాజులు, రాజవంశీయులు వినియోగించిన ఆయుధాలతో మ్యూజియం ఏర్పాటు చేశారు.
సాలార్జంగ్ మ్యూజియంలో పనిచేసిన వారిని తీసుకువచ్చి వారి అభిప్రాయాలు తీసుకుని మరీ ఈ మ్యూజియం ఏర్పాటు చేశారు. బొబ్బిలి యుద్ధంలో వాడిన ప్రతి చిన్న ఆయుధం కూడా ఇందులో ప్రదర్శనకు ఉందని, రాజవంశీకులు వినియోగించిన అరుదైన కార్లు కోట ప్రాంగణంలో ఉన్నాయని ఆయన వివరించారు. పగ, పౌరుషం అనగానే బొబ్బిలి యుద్ధం పేరే చెప్తారు చాలామంది. బొబ్బిలి, విజయనగరం సంస్థానాల మధ్యన జరిగిన ఈ యుద్ధానికి ముందు తర్వాత కూడా ఈ రెండు సంస్థానాల మధ్య విభేదాలు కొనసాగాయి. అయితే ప్రస్తుతం మాత్రం ఇరు సంస్థానాలకు చెందిన వంశీకులు ప్రజాస్వామిక రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.